హలో అండి, వెల్కమ్ టు మధు స్మార్ట్ క్రియేషన్స్. ఈరోజు నేను కింగ్డమ్ ప్రొటిస్టా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నిన్న జరిగిన మోనిరా కింగ్డమ్లోని మైకోప్లాజం గురించి చెప్పడంలో మిస్ అయింది ఒక 3 పాయింట్స్. ఆ 3 పాయింట్స్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైకోప్లాజం కంప్లీట్లీ ల్యాక్ ఆఫ్ సెల్ వాల్, అంటే మైకోప్లాజంలో సెల్ వాల్ అనేది ఉండదు. దే లివ్ వితౌట్ ఆక్సిజన్, అంటే అది ఆక్సిజన్ లేకుండా కూడా ఉండగలదు. అలాగే ప్యాథోజెనిక్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, అది ఒక ప్యాథోజన్ లాగా ఎనిమల్స్కి ప్లాంట్స్ పైన ఉంటుంది. ఇది మైకోప్లాజం గురించిన 3 ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ పాయింట్స్ అండి. నేను ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ కూడా ఎన్సీఆర్టీలో ఉంది. అలాగే మీకు ఎన్సీఆర్టీ లైన్స్ అనేవి రీడ్ చేయాల్సిందేనండి కంపల్సరీగా, ఎందుకంటే నీట్ ఎగ్జామ్లో ఎన్సీఆర్టీ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. మోస్ట్ క్వశ్చన్స్ ఆర్ కమ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. సో మీరు ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ ప్రిఫర్ చేయండి, చదవండి. దానివల్ల మీ ర్యాంక్ అనేది బూస్టప్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ కింగ్డమ్ ప్రొటిస్టా. ఆల్ సింగిల్ సెల్ యూకారియోట్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ ప్రొటిస్టా, అంటే అన్ని సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అనేవి మనకు ప్రొటిస్టాలోనే ప్లేస్ అయి ఉన్నాయి, యూకారియోట్స్ అని. అలాగే బౌండరీస్ ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్, మన ప్రొటిస్టా యొక్క బౌండరీస్ని మనము ఖచ్చితంగా చెప్పలేము. ప్రొటిస్టాలో మనకు క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెలట్స్, యుగ్లినట్స్, స్లిమ్మోట్స్ అండ్ ప్రోటోజోమన్స్, ఈ 5 అనేవి మనకు ప్రొటిస్టాలోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అలాగే కింగ్డమ్ ప్రొటిస్టా అనేది ప్లాంట్స్ తోటి, ఎనిమల్స్ తోటి, ఫంగి తోటి లింక్ అయి ఉంటుందండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సమ్ హ్యావ్ ఫ్లాజెల్లా ఆర్ సీలియా, అంటే ప్రొటిస్టాలో కొన్ని చిన్న చిన్న అంటే స్మాల్ ఉంటాయి కదండి, సీలియా అంటాం వాటిని, థ్రెడ్స్ లైక్ ఉంటాయి. అలాగే ఫ్లాజెల్లా కూడా ఉంటుంది. ఇది మనకు ఆర్గానిజంని మూమెంట్ కోసం యూజ్ అవుతుంది. అలాగే రీప్రొడక్షన్ అనేది అసెక్సువల్గా కానీ సెక్సువల్ కానీ బై ద ప్రాసెస్ ఆఫ్ సెల్ ఫ్యూజన్ అండ్ జైగోట్ ఫార్మేషన్, సెల్స్ అనే ఫ్యూజ్ అయితే అలాగే జైగోట్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. ఈ పాయింట్స్ అన్నీ వచ్చేసి కింగ్డమ్ ప్రొటిస్టా గురించి. అందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉంటుంది. అలాగే అదర్ మెంబ్రేన్ బాండ్ ఆర్గనల్స్ కూడా మనకు ప్రొటిస్టాలో కనిపిస్తుంది. ఓకేనా, ఇది కింగ్డమ్ ప్రొటిస్టా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది. ఇప్పుడు మనము అందులోని ఇంక్లూడ్ అయిన క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెనట్స్, యుగ్లినైట్స్, స్లిమ్ మౌల్స్ అలాగే ప్రోటోజోన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం క్రైసోఫైట్స్ గురించి వచ్చేసాం. ఇంక్లూడ్స్ డయాటమ్స్ అండ్ గోల్డెన్ ఆల్గే. గోల్డెన్ ఆల్గేని మనం డెస్మిడ్స్ అని కూడా అంటామండి. క్రైసోఫైట్స్లో డయాటమ్స్ అనేవి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అలాగే ఇది బోత్ ఫ్రెష్ అండ్ మెరైన్ వాటర్ ఆర్గానిజం అండి. ఇది ఫ్రెష్ వాటర్లో కానీ మెరైన్ వాటర్లో కానీ సర్వైవ్ అవ్వగలుగుతుంది. అలాగే మైక్రోస్కోపిక్ ఫ్లోట్ ప్యాసివ్లీ ఇన్ వాటర్ కరెంట్, ఇది చాలా మైక్రోస్కోపిక్, అంటే మనము మైక్రోస్కోప్ కిందనే మాత్రమే చూడగలుగుతాం, అంత స్మాల్ చిన్నది ఉంటుంది. ఇవన్నీ కూడా మోస్ట్లీ ఫోటోసింథటిక్ నేచర్లోనే ఉంటాయి. అలాగే సెల్ వాల్ అనేది 2 షెల్స్ తోటి ఓవర్లాప్ ఉంటుంది, ఒక సోప్ బాక్స్ లాగా. మనం ఇప్పుడు సోప్ వాడే బాక్స్ ఉంటుంది కదండి, అలానే దీని యొక్క సెల్ వాల్ కూడా అలాగే ఉంటుంది. సో అది అలా ఉండడం వల్ల అది మొత్తానికి దాని యొక్క సెల్ వాల్ అనేది సిలికాతో మేడ్ అవ్వడం వల్ల దాన్ని మనము ఈజీగా ఇండిస్ట్రక్టబుల్గా ఫామ్ అయింది. మనం దాన్ని ఇప్పుడు మన సెల్ వాల్ అనేది క్రైసోఫైట్స్ది సోప్ బాక్స్లా ఉంటుంది, దాన్ని మనం ఈజీగా డిస్ట్రక్ట్ చేయలేము, అది ఇండిస్ట్రక్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే అది సిలికా తోటి ఫామ్ అయింది, సెల్ వాల్ ఎంబెడెడ్ విత్ సిలికా, సో ఇట్ ఈస్ ఇండిస్ట్రక్టబుల్. దాన్ని మనం డిస్ట్రక్ట్ చేయలేము, అంటే నాశనం చేయలేమని. సెల్ వాల్ డిపాజిట్స్ ఇన్ హ్యాబిటెట్ అండ్ దర్ అక్యుములేషన్ ఓవర్ బిలియన్ ఆఫ్ ఇయర్స్ వాస్ కాల్డ్ డయాటమిషియస్ ఎర్త్. మన సెల్ వాల్ డిపాజిషన్స్ అనేవి ఇండిస్ట్రక్టబుల్ అని చెప్పుకున్నాం కానీ, ఎందుకంటే సిలికాతో ఎంబెడ్ అయ్యడం వల్ల అది మనకు డిస్ట్రక్ట్ చేయడానికి పాసిబుల్ కాదు. దానివల్ల ఏమైందంటే అది అలాగే ఉండడం వల్ల కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉండడం వల్ల వాటి యొక్క ఎర్త్ అనేది డయాటమిషియస్ ఎర్త్లా ఫామ్ అయిపోయింది. అది ఎలా అయిపోయిందంటే గ్రిటీగా అయిపోయింది. ఆ గ్రిటీ అవ్వడం వల్ల అక్కడున్న ఎర్త్ కూడా మనకు చాలా వరకు యూజ్ అవుతుందండి. అందులో ఒకటి పాలిషింగ్కి, సెకండ్ ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్కి, థర్డ్ ఏమో సిరప్స్కి. ఈ 3 ఫార్మ్స్లో మనకు క్రైసోఫైట్స్ అనేవి యూస్ఫుల్ అవుతుందండి.
ఇది క్రైసోఫైట్స్ ఉన్న ఎగ్జాంపుల్స్ అండి. డయాటమ్స్ ఆర్ ద చీఫ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఓషియన్స్. ఓకేనా, మనకి ఇక్కడ డయాటమ్స్ అనే ఫస్ట్ పాయింట్, ఇక్కడ లాస్ట్ పాయింట్ కూడా అదే. ఎన్సీఆర్టీలో కూడా అలాగే ఉంది. మీరు ఎన్సీఆర్టీని ఎంత బాగా ఫాలో అయితే మీ యొక్క నీట్ ర్యాంక్ అంత బాగుంటుందండి, అన్ని మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి ఎన్సీఆర్టీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లేకపోతే కొనుక్కోండి. ఒకవేళ మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఎన్సీఆర్టీ అంటే నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఒకసారి చెప్పండి, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు షేర్ చేయండి. ఇప్పుడు మనం డైనోఫ్లాజెలట్స్ గురించి తెలుసుకుందాం. ఇది మోస్ట్లీ మెరైన్. ఇంతకుముందు మన క్రిసోఫైట్స్ ఏంటండి, అది ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్. కానీ ఇది మాత్రం ఎక్కువగా మెరైన్ వాటర్లో, అలాగే ఇది కూడా ఫోటోసింథటికే. కాకపోతే డైనోఫ్లాజెల్ ఉన్న ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇది డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. దే అపియర్ ఇన్ yellow, గ్రీన్, బ్రౌన్, బ్లూ, రెడ్, డిపెండ్ ఆన్ పిగ్మెంట్స్ ప్రజెంట్ ఇన్ దర్ సెల్స్. డిపెండ్ ఆన్ దాని యొక్క మెయిన్ పిగ్మెంట్ని బట్టి అది దాని యొక్క కలర్ని చేంజ్ చేసుకుంటుంది, ఎల్లోగా, గ్రీన్గా, బ్లూ కలర్ లాగా. సెల్ వాల్ హ్యాస్ స్టిఫ్ సెల్యులోస్. దీని యొక్క సెల్ వాల్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. అలాగే అవుటర్ సైడ్ ఉంటుందండి. సెల్ వాల్ స్టిఫ్ సెల్యులోస్ ప్లేట్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ అవుటర్ సర్ఫేస్. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ 2 ఫ్లాజెల్లాస్. ఈ డైనోఫ్లాజెల్స్కి 2 ఫ్లాజెలెట్స్ ఉన్నాయి. అందులో ఒకటి 1 లైస్ లాంగిట్యూడినల్గా, ఒకటేమో లాంగిట్యూడినల్గా, ఇంకోటేమో ట్రాన్స్ఫర్గా ఉంటుంది. ఇది ఎక్కడ ఉందంటే ఇన్ దేర్ వాల్ ప్లేట్స్. ఈ ఫ్లాజెల్లా అనేది దాని యొక్క వాల్ ప్లేట్స్లో ఉంటుంది, ఒకటి లాంగిట్యూడినల్, ఇంకోటి ట్రాన్స్ఫర్స్గా. అలాగే మన డైనోఫ్లాజెలట్స్ ఎగ్జాంపుల్కి వస్తే గోనియోలాక్స్. అలాగే ఇది ఎగ్జాంపుల్లో కూడా గోనియోలాక్స్ అంటే రెడ్ డైనోఫ్లాజెలట్స్ అని అర్థం, రెడ్ కలర్లో ఉంటుంది ఇది. అలాగే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ర్యాపిడ్గా మల్టిప్లై అవుతుంది. అలాగే ఇది ర్యాపిడ్గా మల్టిప్లై అవ్వడం వల్ల సి అనేది కూడా రెడ్ కలర్గా అపియర్ అవుతుంది మనకు. రెట్టైల్స్ అనేటివి కూడా ఈ రెడ్ డైనోఫ్లాజెలట్స్ వల్లనే జరుగుతుంది. మనకు సి అనేది రెడ్ కలర్గా, రెట్టైల్స్ రావడం, ఇవన్నీ కూడా గోనియోలాక్స్ ఒక ర్యాపిడ్ మల్టిప్లికేషన్ ద్వారా జరిగేది. ఓకేనా, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉందండి దీన్ని. ఇది టాక్సిన్స్ రిలీజ్డ్ బై దెమ్ కిల్ ద అదర్ మెరైన్ ఎనిమల్స్ సచ్ యాజ్ ఫిషెస్. ఈ రెట్టైడ్స్ వల్ల చాలా వరకు టాక్సిన్ కూడా రిలీజ్ అవుతుందండి. అలా రిలీజ్ అవ్వడం వల్ల ఓషన్స్లో అక్కడున్న ఫిషెస్కి కూడా డేంజరే. కొన్ని ఫిషెస్ చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మనం యూగ్లినైడ్స్కి వద్దాం. మోస్ట్లీ ఫ్రెష్ వాటర్ ఆర్ స్టాంజెంట్ వాటర్. సెల్ వాల్ absent. Instead of that they have protein rich layer called as pellicle. యూగ్లినైడ్స్కి సెల్ వాల్ అనేది యాబ్సెంటే ఉంటుంది, దాని బదులుగా దాని యొక్క ప్రోటీన్ లేయరే పెలికల్ అని అంటాం. అలాగే యూగ్లినైడ్స్లో ఒక 2 ఫ్లాజెల్లా ఉంటుంది, ఒకటి షార్ట్గా ఉంటుంది, ఒకటి లాంగ్గా ఉంటుంది. అదే డైనోఫ్లాజెలట్స్కి వస్తే అందులో ఒకటి లాంగిట్యూడినల్గా ఉంటుంది, ఒకటి ట్రాన్స్ఫర్గా ఉంటుంది. ఈ యూగ్లినైడ్స్ అనే సన్లైట్ ఉంటే ఫోటోసింథటిక్గా ఉంటాయి. అలాగే ఒకవేళ సన్లైట్ లేకపోయిందనుకో, హెటెరోట్రాప్స్ వెన్ దే డ్రిప్డ్ ఆఫ్ సన్లైట్. యూగ్లినైడ్స్ ఆర్ ఐడెంటికల్ టు దోస్ పేరెంట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్. ఎగ్జాంపుల్ యూగ్లినా. యూగ్లినైడ్స్ అనేవి వాటి యొక్క హయ్యర్ ప్లాంట్స్కి తోటి కొంచెం ఐడెంటికల్గా ఉంటుంది. అలాగే దీని యూగ్లినైడ్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే యూగ్లినా. ఇది యూగ్లినా గురించి కొన్ని పాయింట్స్. మనకి ఇక్కడ యూగ్లినైడ్స్ ఏమో ఫ్రెష్ వాటర్లో వచ్చింది, మోస్ట్లీ ఫ్రెష్ వాటర్ లేకపోతే స్టాండర్డ్ వాటర్. డైనోఫ్లాజెల్స్ మాత్రం మెరైన్ వాటర్లో, మోస్ట్లీ మెరైన్. అదే మనం క్రైసోఫైట్స్ చూస్తే అది బోత్ ఫ్రెష్ అండ్ మెరైన్ వాటర్. అలాగే ఈ చిన్న కొన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో ఫ్లాజెల్లా ఒకటి డైనోఫ్లాజెల్ లాంగిట్యూడినల్ ట్రాన్స్ఫర్స్, యూగ్లినైడ్స్లో షార్ట్ ఎండ్లో. అలాగే ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు సింపుల్ మోడ్స్కి వద్దాం. స్పోరోఫైటిక్ ప్రొటిస్టా అనేది ఏంటంటే ప్రొటిస్టా మొత్తంలో సాప్రోఫైటిక్ ఏంటంటే స్లిమ్ మౌల్సే. అండర్ సూటబుల్ కండిషన్ దే ఫార్మ్ అగ్రిగేషన్ కాల్డ్ ప్లాస్మోడియం. అదొకవేళ సూటబుల్ కండిషన్స్ ఉంటే అది ప్లాస్మోడియం ఫామ్ అవుతుంది. ఆ ప్లాస్మోడియం కూడా గ్రోస్ సెవరల్ ఫీట్, కొన్ని ఫీట్స్ దాకా పెరుగుతుంది. అలాగే ప్లాస్మోడియం కూడా ఫ్రూటింగ్ బాడీస్ని ఫామ్ చేస్తుంది. అది కేవలం అన్ఫేవరబుల్ కండిషన్స్లో మాత్రమే ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఫ్రూటింగ్ బాడీస్ ఆర్ ఫార్మడ్ డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్. ఈ ఫ్రూటింగ్ బాడీస్కి స్పోర్స్ అనేటి వాటి యొక్క టిప్స్లో ఉంటుంది. దే బియర్ స్పోర్స్ ఎట్ ద టిప్స్. స్పోర్స్ హ్యావ్ 2 వాల్స్
వాటి యొక్క స్పోర్స్ అనేవి ట్రూ వాల్స్ ఉంటాయి, సెల్ వాల్స్. ఎక్స్ట్రీమ్లీ రెసిస్ట్ అండ్ సర్వైవ్ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ అడ్వర్స్ కండిషన్స్. అది కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది, దాన్ని కాపాడుకుంటూ తనను తాను. ఎయిర్ కరెంట్స్ యూజ్డ్ ఫర్ స్పోర్స్ ఆర్ డిస్పర్స్డ్ డ్యూ టు ఎయిర్ కరెంట్స్. ఓకేనా. ఎక్స్ట్రీమ్లీ రెసిస్టెంట్ అండ్ సర్వైవ్ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ అడ్వర్స్ కండిషన్స్. ఇది స్లిమ్ మోడ్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ప్రొడిస్టా గురించి చాలా వరకు ఎన్సీఆర్టీలో ఉన్న పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది నీట్ వాళ్ళకు చాలా యూస్ఫుల్ అండి. వాళ్ళకు నోట్స్ ప్రిపేర్ చేయడం, అలాగే అందులో ఉన్న పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను నా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా ఒకసారి చెప్పండి వాళ్ళకు. ఈ ఛానల్ని ప్రిఫర్ చేయండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మధు స్మార్ట్ క్రియేషన్స్ని. ఓకేనా. బాయ్. We will meet in another class.